అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా అలాగే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అలాగే ఈ ప్రెస్ మీట్లో వివరం చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా కైకలూరు నియోజకవర్గంలో ఏఎన్ బాబు నా మీద వచ్చే అభియోగాల్ని నేను తెలపడానికి పెడుతున్నాను. గత కొంతకాలంగా ఏదో సోషల్ మీడియాలో ఒక పేపర్లో ఏఎన్ బాబు ఏదో పిల్లల కేసులో ఉన్నాడు అనే అభియోగం, అది నాకు చెప్పడానికి కూడా చాలా సిగ్గుసేటుగా అనిపిస్తుంది. అది చేసిన వ్యక్తులకి అది తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను కైకలూరు నియోజకవర్గంలో కానీ అలాగే ముదినేపల్లి మండలంలో కానీ నేను అందరికీ నా పరిస్థితి ఏంటో నేనేంటో అందరికీ తెలుసు. ఏదో ఒక పేపర్లోనో ఒక టీవీలోనో మనం నచ్చినట్టుగా అది వస్తే దాన్ని బేస్ చేసుకుని యూట్యూబుల్లో కానీ చేసిన పాపగండని మీ అందరికీ తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాజకీయంగా ఏదన్నా ఉంటే మనం రాబోయే తరాలకి ఇవ్వాల్సిందల్లా మంచి పరిపాలన. రేపు రాజకీయంగా రావాలంటే యువతకి మంచి సపోర్ట్గా చేసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే రాజకీయంగా ఇవాళ అధికారంలో ఉంటేనే ఏదైనా సాధ్యం అవుద్దని యువత ముందుకు రావాలంటే మంచి రాజకీయం చేస్తే ముందుకెళ్తుంది. కుతంత్ర రాజకీయం చేయడంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ అలాగే అతని కొడుకు వినయ్ కుమార్ చేసే పనులు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. అతను అధికారంలో ఉండంగా 2019 నుంచి 24 అతను అధికారంలో ఉండంగా నేను అతనికి చెరువులు లీజుకి ఇవ్వడం జరిగింది. చెరువులు లీజుకి ఇచ్చిన క్రమంలో ఆ లీజు డబ్బులు సరిగ్గా కట్టకపోవడం, 3 సంవత్సరాలను లీజు ఇస్తే 6 సంవత్సరాలు చెరువు 3 సంవత్సరాల తర్వాత అతను ఎమ్మెల్యే అయినాక డిఎన్ఆర్ ఎమ్మెల్యే అయినాక చెరువు వదలకపోవడం, నీకు చేతనేం చేసుకోవడం, దానికి నిదర్శనం ఈ లీజ్ అగ్రిమెంట్. ఆ రోజు లోటస్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన లీజ్ అగ్రిమెంట్ ఇది. 3 సంవత్సరాలకు నేను రాసిన లీజ్ అగ్రిమెంట్ ఇది. దీన్ని 3 సంవత్సరాలు అయినాక నేను 6 సంవత్సరాలు తీసుకున్నాను, నాకు లాస్ వచ్చింది, నేను చెరువును వదలనని చెప్తే సంవత్సరానికి ఎకరానికి 100 ఎకరాలకి 35,000 చొప్పున 35 లక్షలు లాస్ పోవడం జరిగింది. 3 సంవత్సరాలు. లాస్ట్ సంవత్సరం నేను అడగ్గా 10,000 పెంచడం జరిగింది. ఈ కేసు అభియోగంలో కానీ నేను చెప్పేది కానీ నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణకం చేసి నేను ఏ తప్పు చేయలేదు, దానికి నిరూపించుకోవడానికో లేకపోతే ఇంకో దానికో కాదు ఈ ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడ జరిగే రాజకీయంగా ఈ కుట్రల్ని రేపు నా తరఫు నుంచి నా వెనకాల ఉన్న ఇంకో నాయకుడికి జరగకూడదు అనే ఉద్దేశంతో మేము 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అలాగే ఆయన చేసే అభివృద్ధి కానీ లేదు ఆయన వే ఆఫ్ స్టైల్ నాకు అన్నీ నచ్చి 2014లో నేను ఫస్ట్ టైం రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను అంతకుముందు నుంచి ఏఎన్ బాబు లాగానే ఎవరికైనా ఇబ్బంది అంటే నేను సపోర్ట్ చేయడం కానీ అన్నీ ఉన్నాయి. ఆ 14 నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారు వెనకాలే నడవడం, ఆయన ఏం చెప్తే అది. రాజకీయం అంటే 10 మందికి ఉపయోగపడాలి, అలాగే మన ద్వారా అభివృద్ధి కానీ లేదంటే మన ద్వారా నలుగురికి ఉపయోగపడే పరిస్థితి చేసుకోవాలి. రాజకీయం అంటే కక్ష సాధింపు, ఎవరన్నా ముందు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. నువ్వు 2014 నుంచి డిఎన్ఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే పేరుకి డిఎన్ఆర్, అతను పరిపాలించి వెనకాల నుంచి నడిపించేది మొత్తం డిఎన్ఆర్ కొడుకు వినయ్. ఎందుకంటే నేను ఇంత నొక్కిగా ఎందుకు చెప్పానంటే అతని పరిపాలనలో ఆ 5 సంవత్సరాల పరిపాలనలో పోలీస్ స్టేషన్లు అతని ఆధీనంలోనే ఉన్నాయి, రెవెన్యూ ఆఫీసులు అతని ఆధీనంలోనే ఉన్నాయి. రాజకీయంగా ఉండాలంటే పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు వస్తే మంచి చెడు జరిగి డిపార్ట్మెంట్ చూసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. ఆ క్రమంలో ఏది జరగకపోమట్టే ఇవాళ కామినేని శ్రీనివాస్ గారు 45,000 ఓట్లు మెజార్టీతో నువ్వు 8,600 ఓట్లతో గెలిస్తే సచ్చి చెడి, అది కూడా ఆ రోజు అందరం కలిసికట్టుగా మేమందరం నిజంగా ఆ రోజు సరే ఒక 45 సంవత్సరాల తర్వాత కాపు సామాజిక వర్గానికి సీట్ వచ్చింది, ఇది కోల్పోతే మళ్ళీ
భవిష్యత్తులో ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో మేము అందరం కలిసి చేస్తే కన్ను లొట్టపోయి గెలిచింది నువ్వు 8,600 ఓట్లతో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అందరినీ దగ్గరికి తీసుకుని అందరూ మనవాళ్ళు, మీరు మా దగ్గర ఉండండి, అందరూ మనతో ఉండండి అన్నట్టయితే ఈరోజు నువ్వు కనీసం కామినేని శ్రీనివాస్ గారికి 15,000 నుంచి 20,000 మెజార్టీ గెలవడం అనేది ఖాయం. కాకపోతే నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఈ సామాజిక వర్గం నాకు ఓటే లేదు, ఆ సామాజిక వర్గం నాకు ఓటే లేదు, ఎవరిని మడితే వాళ్ళని నువ్వు విషపదజాలంతో మాట్లాడుతూ జనాన్ని దూరం చేసుకున్నావు. నీకు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జనాన్ని ఎప్పుడు రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎదిగేటప్పుడు మన చెవులు పని చేయకూడదు, ఎదిగినాక నోరు పని చేయకూడదు. ఆ సిద్ధాంతంతోనే నేను రాజకీయం చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలిచినాక నువ్వు అభివృద్ధి ఏంటి, నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసావు? ఎవరిని కేసులు ఇరికించాలి, ఎవడు వాటర్ ప్లాంట్లు మూపించాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, నువ్వు కాకుండా ఇంకో రాజకీయ నాయకుడిని నీతో పాటు ఎదిగేటట్టు చేసింది ఎక్కడ? నువ్వు ఎంతసేపు కూడా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ కొడుకు వినయ్ డైరెక్షన్లో నడవడం, వినయ్ ఏం చెప్తే చేయడం. అంటే నా 2 లక్షల ఓట్లని నీ కొడుకు చేతిలో పెడితే అతను ఇష్టం వచ్చినట్టు రాజకీయం ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. నీకు అన్నిటికన్నా ఒక మంచి పని ఏదన్నా వినయ్ చేశాడు అంటే ఏంటంటే డిఎన్ఆర్ మీద, కొడుకు మీద డిఎన్ఆర్ బెటర్ అనేది ఇదొక్కటి మాత్రం ఆయన నీకు మంచి మేలు చేశాడు. రాజకీయం కక్ష ఏదన్నా ఉంటే, రాజకీయంగా ఉంది, నేను ప్రెస్ మీట్ పెట్టా, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నీ దగ్గర కూడా ప్రూఫ్ ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. దానికి ఏదన్నా ఉందనుకో, తప్పు చేశారంటే తప్పును వెలిగి చూపించు. అంతేగాని రాజకీయ విలువలు కోల్పోయి నువ్వు మరీ విచ్చలవిడిగా పేటరైపోతే రాబోయే రోజుల్లో అయితే మేము చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. నీకు గుణపాఠం ఎలా చెప్పాలో, నీకు గుణపాఠం చేస్తే నీ దురద ఎలా తీర్చాలో కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. ముఖ్యంగా నీకు నొక్కి నొక్కి చెప్పేది ఏంటంటే నువ్వేదో రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల తర్వాత మేము వస్తాం, ఈ 3 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కడంతా నువ్వు నీకు జడవడానికో, నీకు జడిచిపోయి మెదలకుండా కూర్చోవడానికో, ఉడతోపులకు చింతకాయలు రావాలి అనే సిద్ధాంతాన్ని మేము లేవు. నేనుగా నా స్టాండ్ ఏంటో నేనేంటో నాకైతే తెలుసు. నేను ఇలాంటి చిల్లర రాజకీయాలకు జడిచే టైప్ అయితే కాదు. నేను కింద నుంచి పైకి నేను ఏ రకంగా వచ్చానో, నేను ఎన్ని దెబ్బలు తిని ఎన్ని ఇబ్బందులు పడి నువ్వు పెట్టిన ఎన్ని ఇబ్బందులకైనా ఎదుర్కొని వచ్చానో నాకు తెలుసు. అలాగే ముఖ్యంగా రాజకీయం అంటే ఏంటి? అభివృద్ధి చేయాలి. 2014 నుంచి 19 వరకు కామినేని శ్రీనివాస్ గారు ఏం చేశారు? 2013 నుంచి 14 నుంచి 19 వరకు 237 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే నువ్వు 19 నుంచి 24